లే ఆఫ్స్ కార్పొరేట్ వరల్డ్ని షేక్ చేసింది. ఫ్రెషర్స్ టెన్షన్లో ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఎంప్లాయీస్ పానిక్ అవుతున్నారు. బట్ వై దిస్ ఈస్ హ్యాపెనింగ్? ఈ హైరింగ్ ట్రెండ్ ఫ్యూచర్ ఏంటి? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఇన్ఫోసిస్, విప్రో, అసెంచర్, జేపీ మార్గన్ ఇలా చాలా కంపెనీస్లో ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని ఫైర్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ హైరింగ్ స్లో అయిపోయింది, కంపెనీస్కి మనీ లేదు అని చెప్తున్నారు. బట్ ట్రూత్ ఏంటో, మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఫుల్ క్లారిటీ ఇస్తాను, వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇయర్స్ తర్వాత ఇప్పుడు సడన్గా లే ఆఫ్స్ ఎందుకు స్టార్ట్ అయ్యాయి? ఫ్రెషర్స్కి జాబ్స్ ఉంటాయా? ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి లే ఆఫ్స్ ఎలా ఉంటుంది? బిగ్ ఐటీ కంపెనీస్కి న్యూ ప్రాజెక్ట్స్ రావట్లేదు. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ యాడ్ ప్రమోషన్స్కి హెవీగా స్పెండ్ చేస్తున్నాయి, బట్ రెవెన్యూ పడిపోతుంది. ఏఐ టూల్స్ వచ్చి రిపిటేటివ్ జాబ్స్ని రీప్లేస్ చేస్తున్నాయి. లే ఆఫ్స్ వల్ల మార్కెట్లో ఉన్న ప్యానిక్ చూడండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ మనీ విత్డ్రా చేస్తున్నారు, కంపెనీ లాసెస్లో ఉన్నాయి. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? కంపెనీస్ 3 మెయిన్ చేంజెస్ చేస్తాయి. ఫ్రెషర్స్ని హైర్ చేసుకోరు, రిస్క్ తీసుకోరు, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ని ఫైర్ చేస్తారు, వర్క్ ప్రెషర్ పెరుగుతుంది, 90+ అవర్స్ వర్క్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకసారి గుర్తు చేసుకోండి, సీఈఓస్ చెప్పిన వర్క్ హార్డర్ స్టేట్మెంట్స్ ఈ లే ఆఫ్కి సంబంధించింది. ఫ్రెషర్స్కి షాక్ ఇస్తున్న న్యూస్, ఏఐ వచ్చేసి చాలా జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది. ఆల్రెడీ హెచ్ఆర్ ఆటోమేషన్, కస్టమర్ సపోర్ట్ అండ్ కోడింగ్లో ఏఐ యూజ్ అవుతుంది. రిపిటేటివ్ జాబ్స్ అన్ని ఏఐ హ్యాండ్స్లోకి వెళ్ళిపోతున్నాయి. కంపెనీస్ కాస్ట్ సేవ్ చేయాలి అని ఆటోమేషన్కి షిఫ్ట్ అవుతున్నారు. ఫ్రెషర్స్ క్యాంపస్ ప్లేస్మెంట్కి వెయిట్ చేయకండి, ఏఐ నేర్చుకోండి, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేయండి. ఐబిఎం ఏఐ పవర్డ్ హెచ్ఆర్ టూల్ థౌజండ్స్ ఆఫ్ రెజ్యూమ్ ప్రాసెస్ చేస్తుంది. ఇది మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచ్ ఫ్రెషర్స్కి జాబ్స్ చేంజెస్ ఉంటాయా? హైరింగ్ టోటల్గా స్టాప్ అవుతుందా? ట్రూత్ ఈస్ హార్ష్ బట్ క్లియర్. హై స్కిల్డ్ ఎంప్లాయీస్కి డిమాండ్ ఉంటుంది, ట్రెడిషనల్ జాబ్స్కి డిమాండ్ తగ్గిపోతుంది. ఏఐ ఇంపాక్ట్ మోర్ ఆన్ రిపిటేటివ్ జాబ్స్. ఇంటర్న్షిప్స్, ఫ్రీలాన్స్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఓన్లీ హై స్కిల్డ్ ఎంప్లాయీస్కి జాబ్స్ ఉంటాయి. సో జాబ్ మార్కెట్ చేంజ్ అవుతున్నప్పుడు ఫ్రెషర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏఐ అండ్ హై డిమాండ్ స్కిల్స్ని నేర్చుకోండి. పైథాన్, ఏఐ టూల్స్ లైక్ చాట్‌జిపిటి, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ నేర్చుకోండి. యుడిమి, కోర్సెరా, లింక్డ్ఇన్ లెర్నింగ్లో చాలా ఫ్రీ అండ్ పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేయండి, ఫ్రీలాన్స్ చేయండి, ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్లో కాంట్రిబ్యూట్ చేయండి. ఇంటర్న్షిప్స్ అండ్ రియల్ ఎక్స్పీరియన్స్ దొరికితే ఫ్రెషర్స్కి జాబ్ ఛాన్సెస్ పెరుగుతాయి. స్ట్రాంగ్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోండి. లింక్డ్ఇన్, హ్యాకథాన్స్, టెక్ కమ్యూనిటీస్లో యాక్టివ్గా ఉండండి. రెజ్యూమ్ స్ట్రాంగ్గా ప్రిపేర్ చేయండి. జాబ్ హైరింగ్ స్లో అయినా ఆపర్చునిటీస్ మాత్రం ఉంటాయి. జస్ట్ బీ ప్రిపేర్. ఎలాన్ మస్క్ ఏఐ ఫ్యూచర్కి రెడీగా ఉండమని చెప్పాడు. సో ఈవెన్ సీఈఓస్ ఏఐని ఎంబ్రేస్ చేస్తున్నారు. ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు దోస్ హూ ప్రిపేర్ టుడే. ఈ మ్యాసివ్ లే ఆఫ్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఫ్రెషర్స్కి డేంజర్ ఉంటుందా? కమెంట్స్లో చెప్పండి. మీరు ఏ కోర్స్ గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా, నేర్చుకోవాలనుకున్నా ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.